ఉన్నట్లయితే కూడా భార్యకి మనోవృత్తి ఇవ్వక్కల, ఇలాంటి చాలా ఉన్నాయి సార్. అనసూయ గారు, ఇప్పుడు చట్టంలో ఇద్దరు సమానమే, మహిళ అండ్ పురుషుడు ఇద్దరు సమానమే కదా, మరి ఏ పురుషుడు కూడా నాకు ఈ భార్య కావాలని చెప్పేసి ఇంటి ముందుకు వచ్చి టెంట్ వేసి కూర్చుంటే రివర్స్ లో వాన్ పైన కేసు అవుతుంది కదా, అది కూడా క్రైమే కదా, కనీసం ఫోన్ చేసినా కూడా క్రైమే కదా. అవకాశాలు అనేవి కూడా మనం చూడాలండి. ఇది మొదట చెప్పుకున్నాం, ఇది అసమానతల సమాజం, సమాజంలో అందరూ ఒకలాగా లేరు కాబట్టి న్యాయం కూడా అంటే న్యాయం అంటే చట్టమే కాదు, సహజ న్యాయం అనేది అయితే అంటామో ఆ సహజ న్యాయం అనేది అందరికి సమానంగా లేదు. ఒక అగ్ర కులానికి చెందినవాడు, ఆధిపత్య కులానికి చెందినవాడు దిగువ కులం అమ్మాయిని ప్రేమిస్తే అతనికి ఆ ప్రేమ నుంచి తప్పుకోవడానికి 100% ఛాయిస్ ఉంటుంది. నాకు వద్దు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. చట్ట ప్రకారం అతను అగ్ర కులస్తుడా ఈ అమ్మాయి తక్కువ కులస్తురాలని చట్టం ఎక్కడా లేదు. అతను కనుక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నట్లయితే, ఆ తల్లిదండ్రులు కనుక అమ్మాయిని తీసుకుపోయినట్లయితే, ఇతని దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే హెబియస్ కార్పస్ పిటిషన్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి అమ్మాయిని దాచేసినా సరే, అయ్యా నేను భార్యని వివాహం చేసుకున్నాను, నా భార్య మేజర్, ఇదిగో మేము ఇద్దరం పలానా చోట కాలం గడిపాము లేదా పలానా చోట వివాహం చేసుకున్నామని చేసినట్లు కోర్టులో వేసినట్లయితే ఖచ్చితంగా అమ్మాయి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు. ఆ అమ్మాయి కనుక నేను అతనితోనే ఉంటానని భర్తతో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అతనితో పంపిస్తారు. అలాగే చట్టంలో భర్తకు ఒక న్యాయం, భార్యకు ఒక న్యాయం ఎక్కడ లేదు. నేను అది చెప్పట్లేదు. పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అందులో గనక కులాలు వేరైనప్పుడు అబ్బాయి అగ్రకులానికి చెంది అమ్మాయి అగ్రకులమే కాదు సేమ్ క్యాస్ట్ అయినా కూడా అమ్మాయి, ఇందాక సార్ చెప్పారు మనది విశ్వాసాల సమాజం కూడా, అమ్మాయి చెడిపోయింది అనే ఒక ముద్ర పడుతుంది కాబట్టి ఆమెకు తిరిగి పెళ్ళయ్యే ఛాయిస్ కానీ జీవితంలో అసలు చాలా సార్లు ఇప్పుడు కొంచెం మారింది. ఈ 20-30 ఏళ్ల నుండి ఒక 50 ఏళ్ల కిందట ఆత్మహత్యలు చేసుకున్న అమ్మాయిలు చాలా మంది, అంటే ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోనందుకు, రిజెక్ట్ చేసినందుకు, లేకపోతే అసలు కేవలం ఒక ముద్దు ఇచ్చినందుకు ఆత్మహత్యలు చేసుకున్న అమ్మాయిలు ఉన్నారండి. అప్పటిదాకా వాళ్ళకి సెక్స్ గురించి కూడా తెలియదు, సెక్షువల్ రిలేషన్ అనేది కూడా తెలియకుండా కేవలం ముట్టుకున్నందుకో లేకపోతే చనువుగా ఉన్నందుకో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అమ్మాయిలు ఓ 50 ఏళ్ల కిందట చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో అమ్మాయి మీద చాలా ఈజీగా చెడిపోయింది అనే అవకాశం ఉంది. మరి అబ్బాయికి అది వర్తించదు. అబ్బాయి 10 మందితో తిరిగితే కూడా వాడు చాలా గొప్ప పొటెన్షియల్ కాబట్టి వాడు ఎంబడి అందరు వస్తారు అనేటటువంటి అభిప్రాయం ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ అమ్మాయిల పట్ల కొంత సింపథెటిక్గా, న్యాయం కూడా కొంత బయాస్డ్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాకపోతే ఆ న్యాయం ఎంతవరకు కోర్టులలో నిలబడుతుంది, ఎంతవరకు అది ప్రూవ్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎంతమంది అమ్మాయిలు చట్టాలు ఇవన్నీ ఉన్నాక కూడా మహిళా సంఘాలు వెళ్ళి డౌన్ అని వెళ్ళి తర్వాత ఖచ్చితంగా నువ్వు అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇంటి ముంగట నుంచి కదలరు కదా, ఇంటికాడ గేటుకు తాళం వేసి మరి కూర్చుంటారు కదా అమ్మాయిలు. అదేం తప్పేం కాదే. ఎందుకు కాదు? ఎందుకంటే అక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగింది, మగవాడికి అన్యాయం జరిగిలా. శుభ్రంగా తిరిగాడు, అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. సేమ్ ఇదే అమ్మాయి కూడా తిరిగి వద్దు నాకు నువ్వు నేను వేరే పెళ్లి చేసుకుంటా అంటే అబ్బాయి వెళ్ళి ధర్నా చేయొచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా ధర్నా చేయొచ్చు అంటున్నా. ధర్నా కాదు సార్, ధర్నా ఎవరికి కావాలి? 10 మంది వచ్చి గంతులేసినంత మాత్రం అది ఎందుకు పనిచేయదు. చట్ట ప్రకారం రైట్ ఉందా లేదా అని అడగండి. చట్ట ప్రకారం అమ్మాయి కనుక అబ్బాయిని మోసం చేసినట్లయితే అబ్బాయి కూడా రైట్ ఉంది. అయ్యా నేను ఇలా వివాహం ఇప్పటి వరకు ఏమన్నా అమ్మాయిల మీద నేను స్వయంగా చేసిన కేసులు ఉన్నాయి. అమ్మాయి మీద చీటింగ్ డెఫినెట్ గా ఉంది సార్. సొసైటీలో అన్ని రకాల కేసులు ఉంటాయి. మీరు ఒకవైపు చూస్తున్నారు ఎలాగంటే అమ్మాయికి ఏవో ఎక్కువ రేట్లు ఉన్నట్టు, అబ్బాయికి రేట్లు ఎంత తమరు అనుకుంటారు. సెక్షన్ చెప్తారా సార్? సెక్షన్ ప్రకారం అమ్మాయి మీద కేసు పెట్టచ్చు ఇదండి? ఏ సెక్షన్ చెప్తారు సార్? ఎవరైనా చీటింగ్ కేసు సార్, ఎవరైనా ఒకటే చీటింగ్ కాదండి. ఇప్పుడు 354 ABCD ఇట్లున్నట్టు అబ్బాయిలో కూడా అమ్మాయిల మీద కేసులు పెట్టడానికి అట్లా 4 సెక్షన్లు చెప్పండి. చెప్తానండి. సెక్షన్ 354 అంటే ఏమిటి తెలుసా? అమ్మాయిని చెస్ట్ పట్టుకోవడమో లేకపోతే చీర లాగడమో లేదా నడుము పట్టుకోవడమో లేదా పట్టుకోవడం అంటే ఎక్కడ పట్టుకున్నా కూడా అంటే కామ దృష్టితో పట్టుకుంటే నేరం. ఏ అమ్మాయి అయినా మగవాడిని అలా పట్టుకుంటుందా? పట్టుకుంటారు. వినండి, అలా పట్టుకున్నట్లే వినండి, పట్టుకుంటుందని మీరు చెప్పడం కాదు. ఏ అమ్మాయి అయినా ఇంతవరకు నన్ను ఇలా ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఏ మగవాడిని కేసు పెట్టాడా? వినండి, అలాగ నిజంగా పట్టుకునే ఆ అబ్బాయిని కనుక అలా వేధించినట్లయితే ఇదే అబ్బాయి ఇదే సెక్షన్ ప్రకారం అయ్యా నన్ను ఇబ్బంది పెడుతోంది పలానా అమ్మాయి కేసు ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఒక్క నిమిషం పూర్తి అవనివ్వండి.
ఎవరైనా సరే సాధారణంగా 99% అబ్బాయిలు అమ్మాయిలను ఏడిపించడమో, అమ్మాయిని శారీరకంగా కిడ్నాప్ చేసి వాడుకోవడమో లేదా రేప్ చేసి చంపేయడం జరుగుతుంది. ఏ అమ్మాయి అయినా ఎవరైనా రేప్ చేసి చంపేసిందా ఎక్కడైనా చూపించండి. కొన్ని తార్కాణాలు ఉన్నాయి. అలా ఉన్నట్లు వినండి, అలా చంపేసినట్లయితే ఆ అమ్మాయికి కూడా ఎవరైతే అబ్బాయి తరపు చనిపోయారో రేప్ జరుగుతుందా జరగట్లేదా అని చెప్పేసి పక్కన పెడితే, రేప్ చేసే చంపుతున్నాను పక్కన పెడితే, ఈ హత్యలు అబ్బాయిలు చంపుతున్నారు, అమ్మాయిలు చంపుతున్నారు. అమ్మాయిలు చంపడం అనేది మీరు చెప్పింది ఏదైనా 100 ఉండొచ్చు. ఎలాగా మొన్న కూడా మనం చూస్తున్నాం, భర్తని ఇలాగ కుక్కర్ వేయడం, హనీమూన్ తీసుకొచ్చి చంపడం, మరి అమ్మాయిని ఒక్క నిమిషం డ్రమ్ములం వేసి సిమెంట్ కప్పడం ఏదో చేశారు కదా. అవును. మరి అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి చాలా మంచిది అని వదిలేసిందా చట్టం? మీరు ఆగండి, మీరు అడిగిన దాంట్లో పెళ్లి కాకముందు మీరు అడిగిన దాంట్లో చెప్తున్నా, ఎక్కడైనా అమ్మాయి కనుక అబ్బాయిని చంపేసినప్పుడు ఆ పోలీ ఆడపిల్లకి అని చెప్పి వదిలేశారా? వదలలేదే. ఆ అమ్మాయికి శిక్ష పడింది, ఆ అమ్మాయి జైల్లో కూర్చుంది కదా. చట్టం ఎవరికైనా ఒకటే సార్, చట్టం అలాగే ఎవరికి కూడా అమ్మాయి చంపేసింది కాబట్టి అబ్బాయిని వదిలేద్దాం, లేదా అబ్బాయి చంపేది కానీ అమ్మాయిని వదిలేద్దాం ఎక్కడా లేదు. సో మీరు అలా పొరపడద్దు, చట్టం ఎవరికైనా చట్టమే, అందులో సందేహం లేదు. రైట్. కశ్యప గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మనం హిందూ అని చెప్పుకుంటున్నాం కదా, హిందూ దేశంలో డైవర్స్ అనేది కూడా ఉండదని చెప్పుకుంటాం కదా, 100% విడిపోదు అనేది కూడా ఉంటది కదా. 100% ఎవరన్నారు? హిందూ దేశం ఇంకా కాలేదండి. మన భారతదేశం అంటే మనం హిందూ దేశం కాదు, అలా మాట్లాడదు. భారతదేశం అంటే సంస్కృతులు, సంప్రదాయాలు హక్కులు ఇచ్చింది సార్ కదా. మరి ముస్లింస్ ఒక చట్టం, హిందువులకు ఒక చట్టం, అదే క్రిస్టియానిటీకి ఒక చట్టం లేదు. బట్ వాళ్ళ మతాచారాల ప్రకారం ఉంటాయి. ఐపీసీ వేరు, ఇది వేరు. రైట్. మనతో పాటు శేఖర్ భాష గారు జాయిన్ అయ్యారు. శేఖర్ భాష గారు, ఎట్లా చూస్తారు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును? ఎక్కడైనా సరే అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇష్టపూర్వకంగా కలవడం అనేది పెద్ద తప్పుగా ఇవాళ 2026లో ఎవరు తప్పుగా అనుకోరు. కానీ ఇక్కడ చట్టాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కలిసిన వాళ్ళు కలిసి ఒకనొక రోజున వాళ్ళకి ఏదో ఒక గొడవ వచ్చి విడిపోయినప్పుడు వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు అని చెప్పి ఆడవాళ్ళు వెళ్ళి కేసు పెడితే దాన్ని అత్యాచారం కింద మారుస్తున్నారు పోలీసులు. స్టాట్యూటరీ రేప్ అంటారు. సో విచ్ ఇస్ వెరీ డేంజరస్. రైట్. ఒక్క నిమిషం శేఖర్ భాష గారు. రైట్. అనసూయ గారు, ఇప్పుడు శేఖర్ భాష గారు అన్నట్టు దాన్ని అత్యాచారం కింద కేసులు పెట్టడం, ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిసి ఉంటారు, ఇష్టపూర్వకంగానే ఉండి కూడా ఒకానొక్క సందర్భంలో గొడవలు వచ్చి విడిపోతే నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసులు కడుతున్నారు కదా. అయితే ఈ శారీరక సంబంధం అనేది వాలంటరీగా జరిగిందా లేదా అనేది ఎవరు చెప్పాలి? అతను ఒక ఐసోలేటెడ్ ప్లేస్కో లేకపోతే ఎక్కడికో ఒక గదికో తన ప్లేస్కో తీసుకెళ్ళిన తర్వాత అతను ఏం చేసిండు? బలవంతం చేసిండా? బలవంతం చేయటం కూడా ఎట్లుంటదంటే ఇంకా బైండ్ చేయటం కొరకు, ఆ అమ్మాయి ఇంకెక్కడ పోదు నాది అనే గ్యారంటీ కొరకు అతను ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి 100% పాసిబిలిటీ ఉంటుంది. రైట్. శేఖర్ భాష గారు, మీరు కంటిన్యూ. అది కాదు, యాక్చువల్గా జరిగేది ఏంటంటే, వీళ్ళు వెళ్ళి మామూలుగా ఇట్లా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, అందుకని నేను నమ్మి అతనితో నేను అన్ని రకాలుగా కలిశాను, ఇప్పుడు అతను నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు అంటే, ఇప్పుడు మన చట్టం ప్రకారం ఏంటంటే పోలీసులు ఇప్పుడైతే సెక్షన్ 69 అని పెట్టారు, కానీ ఇంతకు ముందు దీన్ని అత్యాచారం కింద పరిగణిస్తూ కేసులు పెట్టేవాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ అబ్బాయి కేసులో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన కేసులో కూడా ఈ అబ్బాయి అమ్మాయి కూడా కలిసి ఉన్నారు, కొన్నాళ్ళు కలిసి సంవత్సరాలే ఉన్నారు. ఒకనొక రోజున ఏదో గొడవ వచ్చింది, విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి అతని మీద నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఈ కేసు పెట్టిన తర్వాత దాంట్లో యాక్చువల్గా ఏమవ్వాలి? ఒకవేళ అంతే అయితే చీటింగ్ కేసు, లేకపోతే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు ధర్మేంద్ర, ఆ అబ్బాయి మీద అబ్బాయి అశ్వరెడ్డి మీద కేసు పెట్టాడు. ఏం చేసింది ఆ అమ్మాయి? చీటింగ్ తీసుకున్నారని కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటారని ప్రామిస్ చేసి ఆ అమ్మాయి పిల్లలు మన పిల్లల్ని కన్నాము, నీ కొడుకు అట్లా ఉంటాడు అవన్నీ చెప్పేసి ఒక 10 కోట్ల దాకా తీసుకుంది అని చెప్పి ఫైనల్ గా ఆ అమ్మాయి మీద ఈయన కేసు పెట్టినప్పుడు పోలీసులు ఏం కేసు పెట్టారు? ఈ అమ్మాయి ఇతను అత్యాచారం చేసింది అని కేసు పెట్టారా? లేదు కదా. ఏం పెట్టారు? ఏదో చీటింగ్ కేసు, 10 కోట్లు ఏదో వాడుకుంది అని చెప్పి పెట్టారు. సిమిలర్లీ ఈ అబ్బాయి అయినా ఏ అబ్బాయి అయినా సరే ఇట్లా పెళ్లిలో ఉన్నప్పుడు ప్రేమలో ఉండి విడిపోయిన తర్వాత వాళ్ళ మీద అత్యాచారం కేసులు పెట్టడం, 10 ఏళ్ల శిక్షలు పెట్టడం, ఇది డేంజరస్. అది నిజంగా జరిగిందా, నిజంగానే అత్యాచారం జరిగిందా అనేది అమ్మాయి చెప్తే కదా తెలిసేది. మీకు అర్థం కావట్లా? అత్యాచారం అనేది కాదు అక్కడ, పోలీసులు కూడా తెలుసు ఆ అమ్మాయికి కూడా అత్యాచారం చేశారని చెప్పట్లా. ఇష్టపూర్వకంగా కలిసినా కూడా సెక్షన్ ఏం పెడుతున్నారు? అత్యాచారం సెక్షన్ పెడుతున్నారు. అమ్మాయి ఏం చెప్తుంది? ఇష్టపూర్వకంగానే కలిసాం, కానీ ఎందుకు ఇష్టపూర్వకంగా కలిశానంటే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కాబట్టి నేను కలిశాను, కాబట్టి ఇప్పుడు అతను చేసుకుని ఉంటున్నాడు, కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేయండి అంటే పోలీసులు ఏం చేస్తారు? అత్యాచారం కేసులు పెడుతున్నారు. రైట్. అమర్నాథ్ గారు,
ఇక్కడ సార్ చెప్పినట్టుగా అత్యాచారం కేసు వేరు, ఇష్టపూర్వకంగా కలవడం వేరు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇందాక సార్ భగీరథ్ గారి కేసు ప్రస్తావించారు. అక్కడ ఫోక్స్ యాక్ట్ ఉంది. అంటే ఎవరైనా సరే ధర్మేంద్ర అని ఇది అసూరెడ్డికి సంబంధించిన సారీ ఎవరైనా కూడా అంటే ఆ కేసు గురించి నేను మాట్లాడను, కానీ ఎవరైనా కూడా మైనర్ అయినట్లయితే అంటే మేజర్ కాకముందు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసినా ఇష్టపూర్వకంగా కలవకపోయినా కూడా ఫోక్స్ యాక్ట్ వర్తిస్తుంది. మైనర్కి మేజర్ అయిన తర్వాత ఆ సార్ చెప్పినట్టుగా ఆ అమ్మాయి అంతటా అమ్మాయి కలిసి వివాహం చేసుకుందాం నమ్మించుకో ఇద్దరి మధ్య జరిగినప్పుడు అది అత్యాచార కేసు అవరు, చీటింగ్ కేసు అవుతుంది అంతే. అత్యాచారం సెక్షన్ 376 వర్తించదు ఇక్కడ. అదే పెడుతున్నారు పోలీసులు, అదే పెడుతున్నారు సార్. ఒక్క నిమిషం. ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 69 దట్ బిఎన్ఎస్ గా మారిన తర్వాత భారతీయ న్యాయ సంహితలో చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. ఇట్స్ నాట్ అమౌంటింగ్ టు ద రేప్, బట్ ఇట్ ఈస్ 10 ఏళ్ల పాటు జైలు శిక్ష వేసే శిక్షట. ఇదే కనుక రివర్స్ లో జరిగితే అంటే అమ్మాయి ప్రేమించి, ఇప్పుడు ధర్మేంద్ర మన కళ్ళ ముందు కనబడుతున్న ఎగ్జాంపుల్, ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి అతను 9 రకాలుగా అయిన తర్వాత ఈ రోజు నువ్వు నాకు వద్దు పో అంటే ఈ అబ్బాయి మీద ఆమె మీద పెట్టే కేసు చీటింగ్ కేసు. దట్స్ నథింగ్. కనీసం అరెస్ట్ కూడా చేయదు. అదే సేమ్ ఇదే అబ్బాయి చేస్తుంటే 10 ఏళ్ళ జైలు శిక్ష. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆగమాగం చేసి మీడియా ఛానళ్ళలోకి వచ్చి నన్ను అది చేసిండు ఇది చేసిండు, మహిళా సంఘాలు మొత్తం వెనుక నుంచి పోయి అమ్మాయిని మొత్తం మాట్లాడితే మహిళా సంఘాలు అవును ఎందుకు మహిళా సంఘాలు అంటే ఆడపిల్లకి న్యాయం చేయడానికి వెళ్తున్నాయా, ఆడవాళ్ళు చేయడానికి వెళ్తున్నాయా? వినండి, అలాగే అబ్బాయి కూడా కేసు పెట్టచ్చు కదా. అబ్బాయి కేసు పెట్టద్దని ఎవరు చెప్పాడు? పెడితే చీటింగ్ కేసు పెట్టుకుంటున్నారు సార్. వినండి సార్, అక్కడ అమ్మాయి పెట్టినా చీటింగ్ కేసే కడతారు, అత్యాచార కేసు పెట్టరు. సరే అనసూయ గారు, ఇప్పుడు మనం చాలా కేసులలో చూసుకున్నాం పలుమార్లు అని చెప్పేసి ఒక పదం వస్తుంటది. ఫస్ట్ది తప్పు కానప్పుడు పలుమార్లు అయ్యేదాకా ఉండి పలుమార్లు తప్పు ఎట్లయితుంది? ఎన్నిసార్లైనా తప్పేనండి మగవాళ్ళు అంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ మై రైట్, కాంజుగల్ రైట్స్ అనేవి ఉన్నాయి, నా రైట్ అని మగవాడు అనుకుంటాడు. కానీ ఆమె దానికి మెంటల్ గా రెడీగా ఉందా, ఆమె ఫిజికల్ గా రెడీగా ఉందా, ఆమె మానసిక స్థితి గాని ఒప్పుదల గాని ఉందా అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే 100 సార్లు కూడా అత్యాచారమే అవుతుంది. పట్టించుకోవట్లేదు, అందుకే వేరే వాళ్ళతో చెప్తుందంటే సుప్రీం కోర్టుకి క్లియర్ కట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎవరైనా సరే మహిళలు ఇలా వెళ్ళి నా మొగుడే అత్యాచారం చేశాడని చెప్పి కేసు పెడితే దయచేసి తీసుకోకండి అని చెప్పి చాలా క్లియర్ కట్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్. ఎక్కడ కూడా ఈ రోజు అంటే మన భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఎక్కడ కూడా భర్త నా మీద అత్యాచారం చేశాడానికి వెళ్ళారు, కొంతమంది స్టేషన్కి వెళ్ళారు, ఇది జరుగుతుంది అన్నారు, కానీ ఎక్కడ కేసులు పెట్టించుకోవాలి క్లియర్ కట్గా అనమాట. అంటే ఆవిడ చెప్పినట్టుగా నిజంగా పాపం ఆవిడ మీద అత్యాచారం చేసిన ఆవిడకి ఏదో సమ్ ప్రాబ్లం అయింది. సరే కొన్నిసార్లు ఇష్టపూర్వకంగా కాకపోయినా ఏదో తల్లిదండ్రులు చెప్పారు బలవంతంగా పెళ్లి చేసుకుంటారు మొగుడు అంటే, లేకపోతే ఇష్టం పని చేసుకుంది కదా వాడికి తాగుడు స్మెల్ నచ్చకో, వాడి కంపో, లేకపోతే వాడు ఏదో వాడి నోట్లో స్మెల్ వచ్చింది, ఆమె దూరం పోతుంది, బలవంతంగా ఆమెను అనుభవించినా కూడా వాళ్ళకి ఇప్పుడు దారుణమైన పరిస్థితి ఏంటంటే అది వెళ్ళి అత్యాచారం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అత్యాచారము అన్నప్పుడు ఒక 10 ఏళ్ళ శిక్షో 7 ఏళ్ళ శిక్షో అనేది దీనికి వర్తించదు. ఎందుకు అంటే ఇక్కడ ఏంటి, అతనేమో నేను మోసం చేయట్లా, నీ మొగుడే, నీకు ఇది ఒక పెయిన్ మాత్రమే తప్ప నీ ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి భంగం కాదు ఇది. ఆ కోణంలో మేబీ దానికి ఒక వార్నింగో ఏదో కౌన్సిలింగో చేసి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పెళ్లి కాక ముందుకే ఇటువంటివి తీర్పులు ఇస్తే ఇంకెక్కువ అవుతుంది కదా అంటున్నా. ఏది ఇప్పుడు పెళ్లి కాక ముందుకే మీ ఇద్దరు పెళ్లి కాకపోయినా సరే మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు, సెక్స్ ఈజ్ నాట్ క్రైమ్ అన్నప్పుడు ఇది ఇంకెక్కువ జరుగుతుంది కదా. ఇది ఎక్కడ ఎక్కువ జరగడానికి అవకాశం ఎక్కడ ఉంది అంటే చట్టం తెలియకపోవడం వల్ల. చట్టం ఎందుకు తెలియట్లేదంటే జనాలకి ఈ తీర్పు ఉంది. ఎవరికైనా సరే ఇక్కడ మహిళలకి మాత్రమే ఈ లైసెన్స్ ఉన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే మహిళలు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఎవరితో అయినా సరే పెళ్లి అయినా కాకపోయినా, పెళ్లి అయిన తర్వాత భర్తను పక్కన పెట్టి వేరే వాళ్ళు ఎవరితో అయినా సరే ఉండే హక్కు మన రాజ్యాంగం కల్పిస్తుంది. కేవలం మహిళలకి. పురుషుడు ఎవడైనా సరే ఇటువంటివి చేస్తే అది దానికి ఏమవుతుందంటే, ఒకవేళ పెళ్ళైన వాడు చేస్తే అతని మీద మెయింటెనెన్స్ డీవీసీ అంటే మానసిక క్రూయల్టీ చేశాడు అని చెప్పి పెడితే అతను ఈవిడికి భరణ చెల్లించుకోవాల్సి వస్తుంది, కొంత ఆస్తి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇతను భయపడి సంథింగ్ అంటే ఇతనికి పనిష్మెంట్ ఉంది చట్టంలో. మగవాడు కనుక అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈవిడ డైవర్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఇతను డబ్బులు ఇవ్వాలి. అదే ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు మగవాడు డైవర్స్ క్లెయిమ్ చేసిన ఈవిడ దగ్గర నుంచి డబ్బులు రావు. అంటే ఇందాక ఇదే క్వశ్చన్ చేశాను, అది కనుక ప్రూవ్ చేస్తే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను యాజ్ అడ్వకేట్గా, హైకోర్టు అడ్వకేట్గా. భర్త కానీ భార్య కానీ ఇద్దరు సమానమే చట్టం దృష్టిలో. భార్య కనుక అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భర్త ప్రూవ్ చేసినట్లయితే మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు, ఆ అమ్మాయికి ఎటువంటిది ఇవ్వక్కల, డైవర్స్ ఇస్తుంది. ఒక్క నిమిషం. అలాగే భర్త కనుక వేరే వాళ్ళతో తిరుగుతున్నట్లయితే
భార్య కనుక కేసు పెట్టినట్లయితే భార్యకి స్పెషల్ రైట్ ఏం అక్కల. భార్య ఎప్పుడైనా సరే భర్తతో మెయింటెనెన్స్ కేసు అడగచ్చు, డివిసి కేసు అడగచ్చు. మరి అమ్మాయి తప్పు చేసినప్పుడు అమ్మాయి కూడా ఫైన్ కట్టాలి కదా అంటున్నారు. ఒక నిమిషం, ఫైన్ కాదండి, ఫైన్ కాదు సార్. Alimony is different from fine. ఫైన్ కాదు ఇక్కడ. ఫైన్ కాదు. భర్త భార్యని పోషించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎందుకు సార్ భార్య భర్తను ఎందుకు పోషించకూడదు సార్? ఎందుకు నేను చెప్పాను, భార్య కనుక తనంతట తాను పోషించుకోగలిగే స్థితిలో ఉన్నట్లయితే భర్త భార్యని పోషించగల సెక్షన్ 125 క్లాస్ 2 చెప్తోంది. అదే విధంగా భార్య తనంత తాను పోషించుకోలేనప్పుడు మాత్రమే భర్త పోషించాలి. సో కోర్టులు అనేవి సార్ అంత సార్, అన్యాయంగా భర్త తనను తాను పోషించుకోలేనప్పుడు భార్య భర్తను పోషించాలి. ఖచ్చితంగా చేసుకోవచ్చు, రైట్ ఉంది. ఓన్లీ వెన్ హీఈస్ డిజేబుల్డ్ అని చెప్తాం చట్టం. నో 40% డిజేబుల్డ్ అని ప్రూవ్ చేస్తే మాత్రమే No. భర్తకి అలా భర్తను ఇవ్వాలి. అంటే భార్యకి భర్తను ఇవ్వాలంటే ఏ రకమైన అవసరం లేదు. మీరు ఒక తీర్పు చూపించండి సార్ నాకు. 100 వికలాంగులు కంప్లీట్ గా అంటే చేయలేరు. నడవలేని వాళ్ళు, అటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పటిదాకా భరణాలు గ్రాంట్ చేశారు తప్ప నీకు ఉద్యోగం లేకపోవచ్చు, నువ్వు సంపాదించుకోలేకపోవచ్చు, కానీ బాగానే ఉన్నావా, కాలు చేతులు బాగానే ఉన్నాయిగా, పోయి సంపాదించుకో. ఆవిడ దగ్గర నీకు భరణం ఎందుకు అవును. అని ప్రశ్నిస్తున్నారు. అలా ఏ అదే చెప్పారు? లేడీస్ అలా ఏ చెప్పారు? నీకు కాలు చేతులు సరిగ్గా ఉన్నాయి కదా, అవును. నువ్వు వెళ్ళి సంపాదించుకోవచ్చు కదా, నీకు చదువు ఉంది కదా. లేదు, ఇక్కడ ఏం చెప్తారు, రీసెంట్ గా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను చెప్తాను సార్. ఏమంటుందంటే కెపాసిటీ టు ఎర్న్ ఈజ్ నాట్ ఎర్నింగ్. ఆవిడకి చదువు ఉంది, సంపాదించుకునే స్కోప్ ఉంది, కానీ ఆవిడ సంపాదించుకోవట్లేదు కాబట్టి నువ్వు కట్టు. అదే మగాడైతే నువ్వు చదువుకున్నావు కదా, సంపాదిస్తున్నావు కదా, నువ్వు పోయి సంపాదించుకో. దిస్ ఈజ్ వాట్ అంటే మగాడికి ఒక బైండింగ్ ఉంది ఇక్కడ, చచ్చినట్టుగా నువ్వు డబ్బులు కట్టాలి కాబట్టి అక్రమ సంబంధాలు దొరికిపోకు. రెండవది, భర్త పక్కన పెట్టేసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో పెళ్లికి ముందే ఈవిడ వెళ్ళి అతన్ని కలిసింది. ఆవిడకి ఏ రకమైన ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆవిడ విడిపోయిన తర్వాత కూడా ఈడెళ్ళి కేసు పెడితే మహా అయితే ఒక చీటింగ్ కేసు తప్ప ఏం కాదు. అదే అమ్మాయి వెళ్ళి ఇతను నన్ను వదిలేశాడని కేసు పెడితే క్రిమినల్ కేసు, 10 ఏళ్ళు సార్ జైలు. నేను దాన్ని యాక్సెప్ట్ Section చేయను సార్. 69 ఏమో చెప్తుంది చెప్పండి సార్. వినండి సెక్షన్ 69 ఏం చెప్తుంటే కేసు యొక్క పూర్వాపరాలను బట్టి సెక్షన్ ఉంటుంది తప్ప ఈ సెక్షన్ అలా చెప్తుంది కాబట్టి అలా 10 ఏళ్ళ జైలు శిక్ష వేయబడింది ఒక్కటి ఉందా? అలా ఉండదు. మీకు అర్థమైంది చెప్తా. మగవాడికి ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయం. నేను అందుకే అంటున్నా సార్, అమ్మాయి నన్ను వాడుకొని శారీరకంగా వాడుకొని వదిలేసిందని ఏ అబ్బాయి అయినా కేసు పెట్టిందా? అట్లా ఒక కేసు ఎఫ్ఐఆర్ అయ్యిందా? అట్లా ఏ అమ్మాయి నన్ను తీసుకెళ్లి జైలు వేసిర్రా? ఖచ్చితంగా వేస్తారు సార్. ఒక్కటి చెప్పండి. వినండి వాడు ఎవడైనా పెడితే కదా పెట్టాలి కదా, పెడితే అవుతుంది. సార్, అదే చెప్తున్నా, ఇక్కడ నష్టపోయి నష్టపోయింది. పెట్టారు కదా, ఏ పెట్టారు సెక్షన్? సెక్షన్ 69 పెట్టలేదు కదా, సెక్షన్ 4 ఇది సార్, మీరు ఒక 69 పట్టుకుని మాట్లాడద్దు. ఇక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగినా చట్టం వస్తుంది, మగవాడికి అన్యాయం జరిగినా చట్టం నా వస్తుంది. చట్టాల్లోనే మార్పు ఉంది అంటున్నా. అమ్మాయిలు పెడుతున్నా క్రిమినల్ కేసు అవుతుంది, అబ్బాయిలు పెడితే చీటింగ్ కేసు అవుతుంది. జెండర్ బయాస్ లేదు అనుకున్నప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 16 ఏం చెప్తున్నా అంటే ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్నప్పుడు అతను కనుక అతను అని క్లియర్ గా మెన్షన్ చేసింది. అతను లేక ఆమె అని రాయలా, ఓన్లీ అతను అని రాసింది. అంటే మగాడు మాత్రమే ఒకవేళ కనుక ఆమెకి పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి తర్వాత బ్యాకప్ అయిపోతే అతనికి శిక్ష. ఆడవాళ్ళకి లేదు అని చాలా క్లియర్ కట్. దట్ మీన్స్ వాట్, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, మీకు శిక్ష లేవు అని చట్టం చెప్తుంది వాళ్ళకి. రైట్ అనసూయ గారు, ఇప్పుడు